మన వాళ్ళు మన చేత ఏదేదో తినిపించడానికి ఏంటేంటో చెప్తుంటారు. బెండకాయ తిను, బ్రెయిన్ షార్ప్ అవుతుంది. బెండకాయ తిను, మ్యాథ్స్ బాగా వస్తుంది. ఒక వెజిటేబుల్ తింటే బ్రెయిన్ షార్ప్ అవడం ఏంటి, ఒక వెజిటేబుల్ తింటే మ్యాథ్స్ రావడం ఏంటి, పిచ్చి కాకపోతే అని అనుకుంటే మీరే పిచ్చోళ్ళు. మనం బెండకాయ తిన్నప్పుడు అబ్జర్వ్ చేస్తాం, అది స్టిక్కీగా, లిక్విడ్గా, గమ్మీగా ఉంటుంది. కానీ దట్స్ ద బెస్ట్ పార్ట్ అబౌట్ దిస్ వెజిటేబుల్. దాన్ని మనం మ్యూసిలేజ్ అంటాం. ఈ మ్యూసిలేజ్ మన ఇంటెస్టైన్స్ లో ఒక లేయర్ గా ఫామ్ అయ్యి డైజెస్టివ్ ప్రాసెస్ స్మూత్ గా అయ్యేలా చేస్తుంది. అంతేకాదు, మన ఇంటెస్టైన్స్ లో ఉండే గుడ్ గట్ బ్యాక్టీరియా ఆ మ్యూసిలేజ్ ని తినేసి SCFAs ని రిలీజ్ చేస్తుంది, షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్. ఇది మన బ్రెయిన్ కి చాలా చాలా మంచిది. మేక్స్ అవర్ బ్రెయిన్ కామర్, షార్పర్ అండ్ మోర్ ఫోకస్డ్. అంతేకాదు, బెండకాయలో పోలీఫెనాల్స్ ఉంటాయి. ఇవి మన బ్రెయిన్ సెల్స్ ని ప్రొటెక్ట్ చేస్తాయి, విచ్ హెల్ప్స్ అవర్ మెమరీ. అందుకే అంటారు బెండకాయ తింటే మ్యాథ్స్ బాగా చేస్తారు, బెండకాయ తింటే బ్రెయిన్ షార్ప్ అవుతుంది అని. సో నెక్స్ట్ టైం దీన్ని ఏదో పిచ్చి మాటలా కొట్టేయకండి. మీ బ్రెయిన్ నిజంగానే షార్ప్ అవుతుంది ఇఫ్ యూ ఈట్ ఓక్రా. ఫన్ ఫ్యాక్ట్, మనం యాక్చువల్లీ బెండకాయని ఓక్రా అంటాం లేదా బిండి అంటాం. ఈ లేడీస్ ఫింగర్ అనే వర్డ్ ఎక్కడ నుండి వచ్చిందో తెలుసా? బ్రిటిష్ మనల్ని ఇన్వైట్ చేసినప్పుడు ఈ వెజిటేబుల్ నుంచి చూసి ఇదేంటి సన్నగా పొడవగా ఒక అమ్మాయి వేల్లాగా ఉన్నాయి అని ఫీల్ అయ్యి దానికి లేడీస్ ఫింగర్ అనే నిక్ నేమ్ ఇచ్చారు. అప్పటి నుండి ఆ వెజిటేబుల్ మనకి లేడీస్ ఫింగర్ గా మారిపోయింది.